పోయిన యేసుక్రీస్తు నామంలో అత్యంత ప్రియమైనటువంటి సంఘస్థులకు నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరం లేచి నిలవబడి ఒక చిన్న కదలకుందుము సీయోను కొండవలైనటువంటి ఓ చిన్న చరణాన్ని పాడు. ఓకే, కదలకుందుము సీయోను కొండవలే, కదలకుందుము బలమైన సింహం వలే, కదలకుందుము సీయోను కొండవలే, కదలకుందుము బలమైన సింహం వలే, యేసయ్య మీ చెంత నుండగా యేసయ్య నీ చెంత నుండగా ఇంకా లేదుగా, కదలకుందుము సీయోను కొండవలే, కదలకుందుము బలమైన సింహం వలే, కష్టములెన్నో కలుగుతున్నా, ఎన్నెన్నో లేచినా, కష్టములెన్నో కలుగుతున్నా, దుష్ట శక్తులు ఎన్నెన్నో లేచినా, నిక్షేపముగా నీవుందు, వర్ధిల్లు వృక్షములాగా నిక్షేపముగా నీవుందు, కదలకుందువు సీయోను కొండవలే, కదలకుందువు బలమైన సింహము వలే, కదలకుందువు సీయోను కొండవలే, కదలకుందువు బలమైన సింహం వలే. మహాగణుడా, మహిమోన్నతుడా, మహిమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ నామంలో నాయన మేము ఎన్నుకోబడి మీ రక్తము ద్వారా కడగబడి ఈరోజు నాయన మీ సమక్షంలో నా ప్రభువా మీ సన్నిధిలో నాయన ఈ రీతిగా నిలువబడి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని పొందుకొని నా ప్రభువా మేము ఈ రకంగా నిలుచుకున్నప్పుడు నా ప్రభువా అయా మా హృదయాలలో నుంచి నా ప్రభువా మా హృదయాంతరంగంలో నుంచి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కదలకుండా బెదరకుండా ఉండేటువంటి నాయన ఫలించేడు వృక్షములాగా నాయన మమ్మల్ని అందరినీ నిలుపుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది నా ప్రభువా, మాతో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి, ప్రజలతో మీరు మాట్లాడండి నా ప్రభువా. మీ ప్రియమైనటువంటి బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను దేవా, సహాయం దయచేయండి. మీ ఆత్మాభిషేకము కింద నా ప్రభు మమ్మల్ని అందరినీ ఉంచమని అడుగుతున్నాను దేవా, సహాయం దయచేయండి. మా హృదయాలను వర్ధిల్లింప చేసేటువంటి వాక్యాన్ని ఆయన మీరు వినిపింప చేయమని అడుగుతున్నాను దేవా. అయా ప్రభువా, మీ నామానికి మాత్రమే మా సమస్త మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మా సహోదరి, మీ యొక్క బిజినెస్ వర్ధిల్లుతుంది, మీరు ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఓకే, మీరు ఒకరికి పని కోసం ఆతృతగా ఎదురు చేసేటువంటి వాళ్ళని మీరు కనిపెట్టి ఒకళ్ళని మీ దగ్గర చేర్చుకోండి, మీకు సహాయకురాలుగా. ఓకే, యూ విల్ బి ఫైన్. ఓకే, 1 పేతురు 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు భక్తుడు రాసినటువంటి
మొదటి పేతురు 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు. చాలమ్మా. ఆయన పేతురు భక్తుడు అక్కడ తోటి పెద్దలకు, సంఘస్థులకు, సంఘాన్ని నడిపించేవారికి, సంఘంలో ఉన్నవారికి ఒక విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడనంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికినంత దీనమనస్కులైండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దీని గురించి ఆయన చెప్తూ, ఇట్టి శ్రమలు లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నవారి యందు ఈ విధమైనటువంటి శ్రమలే ఉన్నాయి అని ఎరిగి, మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. లోకములో ఉన్నవారి యందు మీ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అంటే ఒక హెచ్చరికను మీకు ఇస్తా ఉన్నాడు. దేని గురించి? ఒకవేళ మీరు గనక విశ్వాసంలో స్థిరముగా లేకపోతే, మీరు గనక విశ్వాసంలో స్థిరులై ఉండకపోతే, అలాంటి శ్రమలు మిమ్మల్ని కూడా, క్రైస్తవులైనటువంటి వారికి శ్రమలు రావని దేవుని యొక్క వాక్యం రూఢిగా చెబుతుంది కదా. చెబుతుందా? చెప్పట్లేదు కదా. మీరు మంచి విశ్వాసులు, వాక్యాన్ని బాగా చదవరు. లాస్ట్ టైం కూడా నేను మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, వాక్యాన్ని బాగా చదివేటువంటి విశ్వాసులు మీరందరూ కూడా. వాక్యమందు స్థిరులై వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని విశ్వాసములో అత్యధికమైనటువంటి స్థానము నుంచి ఇంకొక స్థానానికి ఎదగకపోతే గనక ఇలాంటి శ్రమలు మిమ్మల్ని కూడా పెకలించి వేయటానికి అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడంట. గర్జించే సింహం మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారో ఏంటి అని అడుగుతారా? మా దేశంలో, మేము ఉండేటువంటి దేశంలో సింహాల్లో వాటిల్లోకి మనం కారుని డ్రైవ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. మనం కారు లోపల ఉండాలి, సింహాలు బయట ఉంటాయి. వచ్చి ఒక్కొక్కసారి కార్లను కూడా ఇట్లా తాగుతూ ఉంటాయి. గర్జించకుండా ఉంటేనే మనకి తెలుసుగా, మీకు తడిసిపోతూ ఉంటుంది సింహాన్ని చూస్తే. ఎందుకంటే సింహం బలమైనటువంటిది కదా. మనిషిని ఒక్క సెకండ్లో మిమ్మల్ని మీ పీక కొరికి చంపేసేటువంటిది. వాడి పని అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అంటే ఇట్లా ఫిజికల్గా మీ దగ్గరకు వచ్చి సింహం మిమ్మల్ని అటాక్ చేస్తుందని కాదు భక్తుడు చెప్తుంది. సింహము వంటి గొప్ప శ్రమలు, సింహము వంటి మిమ్మల్ని మృంగివేసేటువంటి భయంకరమైనటువంటి పరీక్షలు మిమ్మల్ని పరీక్షించటానికి, మిమ్మల్ని శ్రమ పెట్టడానికి అపవాది అయినటువంటి వాడు, అపవాది సింహము కన్నా బలమైనటువంటి వాడు. అపవాది అంటే ఎవడు? సింహము కన్నా బలమైనటువంటి వాడు. వాడు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ముద్ర కలిగిన వారిని మృంగివేసి ముద్ర లేని వారిని ఆ ముద్ర పడకుండా చేయటమే వాడి యొక్క పని, అపవాది యొక్క పని కదా. అలాంటి అపవాది రాకుండా ఉండాలి అని అంటే, ఆ శ్రమలలో మీరు పడకుండా ఉండాలి అని అంటే ఒక్క విషయమందు మీరు స్థిరులుగా ఉండాలి అని భక్తుడు చెప్తా ఉన్నాడు. ఆ ఒక్క విషయం ఏంటి? గట్టిగా చెప్పాలి. విశ్వాసం అంటే మీ అందరికీ మళ్ళీ డెఫినేషన్ చెప్పాలా, లేదంటే పర్లేదా? చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ
స్వరూపమును ఆ, అదృశ్యమైనవి ఉమ్. ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చాలమ్మా. విశ్వాసం అన్నది కనిపించబడినటువంటి వాటి, కనపడని వాటిని చూస్తామనేటువంటి నిరీక్షణ. ఏంటవి కనపడినటువంటివి? పరలోకం. పరలోకం కదా, పరలోకం చేరాలనే నిరీక్షణే కదా మనందరికి ఉంది. ఎందుకు మనం ప్రతిదినం ఆయన ఎందుకు వెంబడిస్తున్నాం? ప్రతిదినం ఆయన ఎందుకు ఆయన మన హృదయంలో పెట్టుకుంటున్నాం? వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేస్తున్నాం? వాక్యానుసారంగా ఎందుకు నడవాలని ఆయన కోరుకుంటున్నాం? ఎందుకు ఆయన చెప్పిన పనులన్నీ చేస్తున్నాం? నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారమై ఎందుకు ఆయన యందు కొనసాగుతూ ఉన్నాం? ఒక దినాన ఆయనతో మనం ఆయన ఎదుర్కొని మేఘాలపై ఆయనతో కూడా మనం ఎగిరి పరలోకంలో మనం ఆయనతో కూడా నివసించాలి అనేటువంటి ఉద్దేశంతోనే కదా. అదే నిరీక్షణ లేకపోతే ఈ విశ్వాసం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు ఈ లోకంలో కదా. మన హృదయానికి ఏదైతే బాగుంటుందో అది చేసేయచ్చు. పాపం లేదు, శాపం లేదు, ఏమీ లేదు, వాటికి ఏమి సంబంధమే లేదు. తినుము, తాగుము, సృకించుము, మనకి ఏం కావాలంటే అది చేయము, తర్వాత మొత్తం మట్టి కొట్టుకొని పోము కదా. కానీ ఆయన ఏం చెబుతున్నాడు? ఆ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట, అదే అధ్యాయంలో ఏముంటుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. అటువంటి విశ్వాసములో మీరు స్థిరులై ఉండాలంట. స్థిరులై ఉండాలి అని అంటే, ఇప్పుడు ఒక గాలి వచ్చింది, వాన వచ్చింది, ఈ బిల్డింగ్ పడుతుందా? ఎందుకు? దీనికి స్థిరముగా మీరు కట్టారు కాబట్టి, ఫౌండేషన్ వేసారు కదా. అందుకనే విశ్వాసములో స్థిరులై ఉండాలి అని అంటే, కదలచబడకుండా ఉండాలి అని అంటే 3 విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అందరికి తెలిసిన విషయాలే. మరి ఒకసారి మనం వాటిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో వాటిని మనం పరీక్ష చేసుకుందాం, మనం ఎలా ఉన్నాము అనేది. చూడండి, విశ్వాసములో స్థిరులై ఉండటం అంటే కదలని వారై ఉండాలి. కదలని వారై ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వెళ్ళి వాటిని ఆక్రమించుకొని అక్కడ మీరు స్థిరపడండి అని చెప్పినప్పుడు, వారి ఎదురుగా వీళ్ళు వస్తున్నారని చెప్పేసని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి గేట్లు వేసుకున్నారు. ఇట్లాంటి పెద్ద పెద్ద గోడలు కట్టుకున్నారు. ఆ పట్టణమే ఎరికో పట్టణం. ఎరికో అనేటువంటి పట్టణానికి ఎరికో గోడలు ప్రాకారముగా నిలిచి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళని కట్టుకున్నారు. అలా కట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, మరి ఈ పట్టణాన్ని కూడా దేవుడు మనల్ని ఆక్రమించుకోమన్నాడు కదా, ఇంత స్థిరమైనటువంటి, ఇంత కదల్చబడినటువంటి వాటిని ఎలా కదల్చగలం? మనం విశ్వాసంలో ఎలా ఉండాలి? కదలని వారమై ఉండాలి. విశ్వాసములో కదలని వారమై ఉండాలి. కానీ ఇది కదల్చబడలేనటువంటి సమస్య ఇప్పుడు మన ఎదురుగా ఉంది. కదల్చబడలేనటువంటి సమస్య ఉంది. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, డోంట్ వరీ, మీరు బాధపడమాకండి, కొమ్ము తీసుకోండి, బోర ఓదండి, మీరు మాట్లాడకుండా ఆ పట్టణము చుట్టూ తిరగండి, దాని వెనక దేవుని మందసము తీసుకొని మీరు నడవండి. 6 రోజులు ఇలా చేయండి. ఎవరు చెప్పారు? దేవుడు దేవదూత ద్వారా యెహోషువతోటి ఆయన యొక్క వర్తమానాన్ని పంపించి ఆ విధంగా చేయమన్నాడు. కదలనటువంటి ఎరికో గోడలు కదల్చబడటానికి ఒక ప్లాన్ చెప్పాడు. విశ్వాసముతో 6 దినాలు వాళ్ళు అదే రకంగా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత 7వ రోజు ఏం చెప్పారంటే, అప్పుడు వరకు ఏం మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడొద్దని చెప్పారు కదా. ఇప్పుడు 7వ దినాన మరొక మారు మీరు ఒకసారి తిరగండి. మీరు తిరిగి బోర ఊదుతూ మీరు కేకలు వేయండి, వెనక ఆయన మందసం వస్తూ ఉంటుంది. ఎరికో గోడలు ఎట్టబడిపోయినాయి తెలుసా మీకు? ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురున్నా. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా.
కదా. అద్భుతమైనటువంటి దేవుడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన ఎదురుగుండి ఇప్పుడు కేకలు వేయండి. గోడ దగ్గరికి వెళ్ళి కేకలు వేస్తే అట్లా పడతాయమ్మా. చదువుకోవటం కాదు, కొంచెం ఆలోచించాలి కదా కదండి. పడతాయి అలాగా, కానీ పడిని. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది విశ్వాసం యొక్క బలము, అది విశ్వాసం యొక్క పని. ఎరికో గోడలు కూలిపోయినాయి అంట. ఇట్లా గోడల ఇట్లా కూలిని. వాటి మీద నుంచి ఎక్కి లోపలికి వెళ్ళి కదల్చబడవు ఇవి అనుకున్న ప్రాకారాలని, అటువంటి సమస్యల్ని దేవుడు మీ జీవితంలోంచి ఎన్నోసార్లు తీసేసి ఉంటాడు కదా. ఇశ్రాయేలీల దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. పరలోకమందు విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. కదలని వారముగా ఉన్నామని చెప్పటానికి, కదల్చబడలేదు ఈ సమస్య అని బెదిరిపోయేటువంటి సమస్యని సైతం కూల్చివేసేటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదా. కదల్చబడనటువంటి విశ్వాసం కదలని వారమై ఉండాలి. కదలని వారమై ఉండాలి. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర కదలలేనటువంటి వాడు ఒకడు అక్కడే ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి కదిలొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థపడగోరుతున్నావా? దేవదూత వచ్చి ఏం చెప్పిందంట, చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏముంటుంది? దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుందంట. నీ రోగము కదిలిపోవటానికి, నీ యొక్క కుంటికాలు కదిలిపోవటానికి, నీ చెవులు వినపడటానికి, నీ కళ్ళు కనబడటానికి, ప్రతి రోగము కదిలించబడటానికి దేవదూత ఏం చేసిద్ది? ఆ నీటిని కదిలిస్తుందంట. మనకు కావాల్సింది ఏంటంటే కదలబడనటువంటి విశ్వాసం కావాలి. కదలకుండా జటిలంగా ఉన్న సమస్య, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రోగం కదిలించబడాలంటే మనకు కదలనటువంటి విశ్వాసము కావాలి. అందుకనే మనం కదలని వారమే ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చి అడిగాడు, ఆ నీళ్లు కదల్చబడతేలే కానీ నీ రోగం కదల్చబడాలా, నువ్వు సరిచేయబడాలా, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? అవునయ్యా, నన్ను ఎవడు కదిలించకుండా ఇక్కడే కూర్చున్నాడు, నేను ఎట్ట కదులుతానయ్యా అంటే, లేగు నీ పరుపెత్తుకొని నువ్వు నడు అని అన్నాడు. ఈజీయా అది? వింటానికి చాలా బాగుంది కదా, హల్లెలూయా స్తోత్రం, అబ్బా ఆయన. ఈజీయా అది? మన జీవితంలో చేయలేదా దేవుడు? జ్ఞాపకం ఉందా? అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? కదలని వారముగా ఉన్నామా? దేవుడు మారలేదు, మనం మారుతా ఉన్నాం కదా. ఆయన మారని దేవుడు. అప్పుడేం చేశాడు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. సమస్య ఎలా కనిపించినా కూడా విశ్వాసములో స్థిరముగా కలిగి నిబ్బరము కలిగి ఉండాలంటే అలాంటి విశ్వాసం కావాలి. ఆయన లేచి నడిచి వెళ్ళిపోయాడు. రెండవది, ఎలాంటి వారమై ఉండాలి? కదలని వారమై ఉండాలి కదా. ఇప్పుడు వదలని వారమై ఉండాలి. ఎలా ఉండాలి? వదలని వారమై ఉండాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో చదవద్దు, నేను చెప్తాను. ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చున్నాడు. భర్తిమయ అనేటువంటి గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చున్నాడు. కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడంటే, జనం అందరూ కదులుతూ ఉన్నారు, అటు ఇటు నడుస్తూ ఉన్నారు, ఏదో జరుగుతుందని ఆయనకు తెలుస్తుంది. ఆయన అడుగుతున్నాడు, ఏందిరా ఇదంతా గొడవ, ఏందిరా ఏం జరుగుతుందిరా, రోడ్డు మీద ఏందిరా అంత గందరగోళంగా ఉంది, ఎవరు నడుస్తున్నట్టున్నారు ఏందిరా అని అన్నాడు. అరే, నజరేయుడైనటువంటి యేసుకి వెళ్తున్నారు రా, అరవకుండా కూర్చో అన్నాడు. అమ్మ, మంచి ఆపర్చునిటీ ఉంది ఇక్కడ, మంచి ఆపర్చునిటీ ఉంది. కేకలేస్తున్నాడు, నజరేయుడైనటువంటి యేసు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా అన్నాడు. ఎందుకు కరుణించాలి? వాళ్ళలో సమస్య ఒకటి ఉంది, వాళ్ళు అంతకన్నా బలమైనటువంటి విశ్వాసం ఒకటి ఉంది. నాకు కళ్ళు రావాలి,
ఈజ్ ఇట్ ఈజీ అండి? అసలు ఒక చిన్న క్యాటరాక్ట్ ఇది జరిగితేనే మనకి ఎట్లా ఉంటుందో తెలుసా? కళ్ళు బ్లర్గా కనపడకుండా గందరగోళంగా చెట్లలాగా వృక్షాల్లాగా ఉంటాయి కదా. అలాంటిది ఒక గ్రుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా అన్నాడు. లూకాసు వార్తలో కూడా అదే ఉంటుంది. అయితే అక్కడే ఉంటుందంటే వాళ్ళు వెనుక ఉన్నవాళ్ళు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, విశ్వాసము చూపించిన వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేసేవాడు, విశ్వాసాన్ని చూసి మెచ్చుకునేవాడు. ఆయన బాగానే ఉన్నాడు. ఈ పక్కన షో ఆఫ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు జనరల్గా మీరు రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరకన్నా వెళ్ళారనుకోండి, వాడే ఎమ్మెల్యే లాగా ఉంటాడు, ఇంకొకటి పక్కన వాడే ఎంపీ లాగా ఉంటాడు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రెసిడెంట్ గారు మనతో మాట్లాడటానికి వాడికి ఇష్టమే. ఈడు మాట్లాడినాడు, ఈడే పెద్ద ప్రెసిడెంట్, ఈడే పెద్ద ఎంపీ కదా. ఇట్లాంటి షో ఆఫ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండి రే అరవక ఊరుకున్నాడు ఆయన. మన విశ్వాసం కూడా ఎలా ఉండదో తెలుసా? మరి బిగ్గరగా కేక వేసి, దావీదు కుమారుడా వీళ్ళు వద్దంటున్నారయ్యా, నాకు కళ్ళు తెప్పించాయా, నాకు కళ్ళు తెప్పించాయా. మన జీవితంలో మనకు అవసరాలు, మనం ఆత్మీయంగా పడిపోయినప్పుడు, మనం లేవాలనే ఆశ, మన రోగాలు, మన సమస్యలు, మన పరిస్థితులు, కుటుంబం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు, అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితులు, వేదనలో ఉన్నటువంటి పరిస్థితులు, మనం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితులు, మనం పాస్ అవ్వలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితులు, ఎన్ని మన జీవితంలో ఉన్నాయో వదలకుండా ఆయన పట్టుకోవాలి. కదలకుండా ఉండవు కదా, వదలకుండా ఆయన పట్టుకోవాలి. మరి బిగ్గరగా కేకేశాడంట. ఆదికాండం 32 అధ్యాయంలో చదవాల్సిన అవసరం నేను చెప్తాను, సమయం లేదు కాబట్టి సమయానుకూలంగా మనం ముందుకెళ్ళాలి. ఆదికాండం 32 అధ్యాయంలో యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. యాకోబు అంటే జాకబ్ ఆన్సర్ చెబుతున్నాడు. యాకోబు అంటే మోసగాడు. మోసం చేసి ఆస్తులు సంపాదించి 2 భార్యలను వెంట పెట్టుకొని, పిల్లలను వెంట పెట్టుకొని, ఆయన సంపాదించిన సంపాదన వెంట పెట్టుకొని ఎవరినైతే మోసం చేశాడో ఆ మోసం చేసిన అన్ననే ఎదుర్కోవటానికి వెళ్తా ఉన్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు ఆయనతో పెనుగులాడాడు. ఆ రోజు రాత్రి దేవుడు ఆయన్ని కొట్టాడు. తొడగూడు వసిలెను అంటది అక్కడ. వదలట్లా. నువ్వేం చేసినా పర్లేదు, నువ్వు నన్ను ఎరగదీసినా పర్లేదు. అందుకే కదా పాట ఉంటుంది, యాకోబు నీవు విరిచితివి, ఆనాడు ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబు ఇశ్రాయేలుగా మారనంత సేపు వరకే పోరాటం చేస్తానే ఉన్నాడు. ఒరేయ్, నీవు మనుష్యులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా పోరాడి గెలిచావు. దేవుడితో పోరాడి గెలిచేవాడు ఎవడని ఉంటాడా? మరేం తలూపుతారు? కానీ దేవుడు చెప్పాడు. మరి అక్కడ ఎట్లుండేదో తెలుసా? చిన్నపిల్లడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాడిని ఫైట్ చేద్దామని ఫైటింగ్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ నాన్న అబ్బా అని అంటాడు కదా. ఎందుకు? ఆయన గెలిపించాలి అనే ఆశ. అప్పుడు వాడు పిల్లోడు కళ్ళల్లో వాడు ఆనందం ఉంటుంది. వాడు మా నాన్నని చూసావా, నేను కింద పడగొట్టాను చూసావా అనుకుంటాడు. దేవుడు కూడా అట్లా ఆనందపడి ఉంటాడు. ఎందుకంటే యాకోబు అంటే ఆయనకి ఇష్టం. యాకోబు ఆయనకు కావాలి. ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేల్లో నుంచి అధిపతిగా ఆయన రాబోతా ఉన్నాడు. ఇశ్రాయేల్లో నుంచి లోకాన్ని రక్షించడానికి, ఇశ్రాయేల్లో నుంచి పాపాన్ని చెరగొట్టడానికి, ఇశ్రాయేల్లో నుంచి శాపాన్ని విమోచించడానికి ఆయన రాబోతా ఉన్నాడు. అందుకని ఇశ్రాయేల్ అంటే ఆయనకి ఇష్టం. ఆయన ఆ రోజు ఏం చెప్పాడంటే, మనుష్యులతో పోరాడి గెలిచేవు, దేవునితో కూడా నువ్వు పోరాడి గెలిచేవు. మై సన్, యు ఆర్ నో లాంగర్ జాకబ్, యు ఆర్
కాల్డ్ ఇస్రాయేల్. నీవు ఇంకా యాకోబు కాదు, ఇశ్రాయేలువి. ఎందుకు మారాడు ఇశ్రాయేలు? వదలకుండా పోరాటం చేసి, నువ్వు ఏమైతే అది అయింది, ఈరోజు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు అక్కడ. అలా పెనుగులాడామా ఎప్పుడన్నా మనం దేవునితోటి? అలా పోరాటం చేసామా? చేసి ఉంటాం చాలాసార్లు కదా. మరలా ఒకసారి దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, అలా చెయ్యి, నేను నిన్ను గెలిపిస్తా. రా, నువ్వు నా దగ్గర పోరాటం చేయి, నేను నిన్ను గెలిపిస్తా, ఇశ్రాయేలుగా మారుస్తా, ఆశీర్వాదంగా మారుస్తా. నీ జీవితం మార్పు చెందుతుంది. అన్ని విధాలుగా ఆత్మీయంగా నిన్ను లేవనెత్తుతా, పరిశుద్ధతలో నుంచి నిన్ను లేవనెత్తుతా, పరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోనికి నిన్ను ఎత్తుతా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తా. ఇశ్రాయేలు, నీవెంత భాగ్యం కలిగిన వాదానివి. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇశ్రాయేలును బట్టి లోకం ఆశీర్వదించబడతా ఉంది. ఈరోజు నీ చేత నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, నీ ద్వారా నీ యొక్క బంధువులు ఆశీర్వదించబడాలని, నీ ద్వారా దేవుని దగ్గరకు అనేకులు నడిపింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. వదలకుండా విశ్వాసం కలిగి ఉండాలి. కదలని వారం, వదలని వారం. ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయి కదా. మరువని వారం, కదలని వారము, వదలని వారము, ఆయన చేసిన కార్యాలని మరవని వారంగా ఉండాలి. దేవాతి దేవుడు లోకాన్ని తండ్రి యొక్క ఆ యొక్క కుడి పార్శ్వం ముందు కూర్చోటాన్ని, తండ్రితో ఒక సంబంధం కలిగి ఉండటాన్ని విడిచిపెట్టుకోకుండా భాగ్యమని ఎంచుకొనక ఈ లోకంలోనికి ఎవరి కోసం వచ్చాడు? నీ కోసం, నా కోసం వచ్చాడు కదా. పాపంలో నేనున్నాను, శాపంలో నేనున్నాను, నా యొక్క భయంకరమైన జీవితం మార్చబడాలి అని అంటే ఆయన రక్తం చిందించబడాలి. కాబట్టి నా కోసం ఈ లోకంలోకి వచ్చాడు కదా. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు మంచి గ్రూపులా కలిసి ఆయన్ని ఎదుర్కొన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదుర్కొని, అయ్యా మమ్మల్ని స్వస్థపరిచయ్యా, నీకు సమస్య ఉన్నప్పుడు బాలే నటిస్తావు, అయ్యా అన్న, అక్క, అమ్మ నా దగ్గర లేవమ్మా, ఈ అమ్మా అంటే అయిపోయిన తర్వాత ఏందమ్మా లేపా, ఎవరన్నా నట్టు వచ్చారనుక నటిస్తారు లేపో. మరి నువ్వు, మరి నీ సంగతే నీ జ్ఞాపకం రాదా? శాపములో పాపములో పడి ఉన్న నిన్ను, రోగములో ఉన్నటువంటి నిన్ను, చీకటిలో ఉన్నటువంటి నిన్ను, అంధకారంలో ఉన్నటువంటి నిన్ను, దేనికి పనికిరాని నిన్ను రక్షించటానికి, కాపాడటానికి నరావతారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వస్తే, వేషాలు వేసుకొని, మనం రంగులు వేసుకొని, డాబులు వేసుకొని, బైకులు వేసుకొని, కార్లు వేసుకొని, చాలా ఆయనతో మనకు సంబంధం ఏముంది? నీ జీవము, నీ యొక్క ఆస్తి, నీ యొక్క పదవి, నీ యొక్క అందము, నీ అధికారము, వీటన్నిటిని బట్టి డప్పు కొట్టుకుంటా తిరుగుతా ఉన్నాం కదా. వీటన్నిటికీ మూలమైనటువంటి ఆయన్ని మర్చిపోయి ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయన ద్వారా ఆయన ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి. ఆయన మాట్లాడాల, మీరు స్వస్థపడతారని చెప్పలేదు, మీరు దారిలో బాగుపడతారని చెప్పలేదు, యాజకులకి కనబరుచుకున్నాక బాగుపడతారని చెప్పలేదు. ఆయన ఏం చెప్పలా, యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా ఉన్న విధంగా మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి అని అన్నాడు. కనబరుచుకోండి అని అంటే దారిలో వెళుతుండగానే వాళ్ళకి అప్పటి వరకు విశ్వాసం ఉంటే ఉండదు. ఒకడు చూసుకున్నాడు, అరే నా కుష్ఠరోగం మాయమైపోయింది. మాయమవటం అంటే మీనింగ్ ఏంటంటే ఉన్న పళంగా మార్పు చెందటం, గ్రాడ్యువల్గా కాదు.
మనకేదన్నా దెబ్బ తగిలింది, ఒక ఆయింట్మెంట్ తీసుకొని రాస్తా ఉన్నాం, రోజు రాస్తా ఉన్నాం, 30 రోజులకో 20 రోజులకో అది తగ్గుతుంది. అది క్రమక్రమంగా తగ్గేది కదా. ఆయింట్మెంట్ రాయగానే మాయమైపోయి మంచి చర్మం వచ్చిందనుకోండి, అది మాయమైపోవటం అంటే. వాడు ఇంకా యాజకుని దగ్గరికి వెళ్తానే ఉన్నాడు, వాడు సమరయుడు అంట. అసలు సమరయులకి వాళ్ళకి పడదు, అసలు యాజకుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఆయన చెప్పాడు కాబట్టి వెళ్తున్నాడు కదా. వెళ్తా ఉండగానే కుష్ఠరోగం మాయమైపోయింది. వాడి జీవితంలో మార్పు తీసుకొచ్చింది ఎవరు? వాడి స్థితిని మార్చింది ఎవరు? వాడి కుష్ఠరోగాన్ని నయం చేసింది ఎవరు? వాడి కుష్ఠరోగానికి విరుగుడు కలిగించింది ఎవరు? ఆ మాట చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువాడు, నజరేయుడైనటువంటి యేసు. 9 మంది ఇటు వెళ్తున్నారు, ఒక్కడు ఇటు వెళ్తున్నాడు. వచ్చిన తర్వాత స్వస్థత కలిగింది 10 మందికి కదా, ఒక్కడవే వచ్చావా? 9 మంది ఎక్కడా అని ప్రభు అడిగాడు. నీ జీవితం మార్పు చెందింది కదా, నీ స్థితి మారిపోయింది కదా, మరి ఎక్కడా? ప్రశ్నించుకోండి. అటువంటి విశ్వాసం కలిగి ప్రభు దగ్గరికి తిరిగి మరలా వస్తా ఉన్నావా? ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నావా? లేకపోతే మన చుట్టూ మనం తిరుగుతున్నావా? మరువని వారమై ఉండాలి ఆయన చేసిన మేళ్లను. మీరు ఈరోజు బ్రతికి ఉన్నారు అంటే, ఇక్కడ కూర్చొని ఉన్నారంటే కారణం ఆయన. మీ ప్రతి పరిస్థితికి కారణం ఆయన, మీలో జీవానికి కారణం ఆయన, మీరు కలిగి ఉన్న ప్రతి ఈవికి కారణం ఆయన, మీ ప్రతి ఆశీర్వాదానికి కారణం ఆయన. మీరు రక్షించబడ్డారు అంటే ఆయన రక్తం కార్చబడటం, ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు కాబట్టి, మిమ్మల్ని ఆయన సొత్తుగా కొనుక్కున్నారు కాబట్టి. లేకపోతే మన లావు చూసి, మన డాబు చూసి, మన అందం చూసి ఆయన పిలిచాడంటారా? పిలిచాడంటారా? చాలా ప్రత్యేకమైన వాడు అయ్యా నువ్వు రాయా, నువ్వు లేకపోతే అసలు నాకు ఈ రక్షణ కార్యం చేయటం రాదు అని చెప్పాడు ఆయన కదా. ఆయన కేవలం కృప చూపించటం ఎందు ఆనందించే దేవుడు కాబట్టి, ఆ కృప చూపించి నిన్ను ఆయన పిలిచి కరుణించి కాపాడి నీకోసం రక్తాన్ని చిందించి మరణించిన దేవుడిగా కాకుండా మరణించి తిరిగి లేచిన దేవుడిగా మహిమ ప్రభావాలతో ఆరోహణమై ఆ మహిమను ప్రభావాన్ని నీ కీటానికి ఇష్టపడి మరలా రాబోతూ ఉన్నాడు. అందుకు వీటిని మరవకుండా వీటిని చేయమని చెప్పాడు. అందుకే కదా వీటిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇది మీకోసం చిందించబడినటువంటి నా రక్తం, ఇది మీకోసం నలగొట్టబడినటువంటి నా శరీరం. మరవమాకండి. ఆయన చేసిన ప్రతి మేలును, ప్రతి ఆశ్చర్యాన్ని 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో కార్చిన ఆయన యొక్క రక్తాన్ని, ఆయన చిందించినటువంటి ఆ ప్రతి యవ్వన ప్రశస్త రక్తాన్ని, ఆయన మన కోసం పెట్టినటువంటి ప్రతి త్యాగాన్ని, ప్రతి ప్రాణాన్ని మర్చిపోమాకండి. కదలని వారమై, వదలని వారమై, మరవని వారమై విశ్వాసములో స్థిరముగా ఉంటే కబళించటానికి తిరిగేటువంటి ప్రతి సమస్య కబళించి వేయబడుతుంది. మనల్ని చుట్టాలని చూసేటువంటి ప్రతి సమస్య మన దగ్గరకు రాకుండా పారిపోతుంది. అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవు. అలా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసములో స్థిరముగా ఉండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవునికి ఇష్టడుగా ఉండి ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడి అనేకులను ఆయన యొద్దకు చేర్చేటువంటి మన విశ్వాసము ఆయన యొద్ద కనబరుద్దాం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కనబరుద్దాం, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదాం, ఆయన ఆశీర్వాదాలని పొందుకుందాం. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, కదలబడినటువంటి విశ్వాసము, వదలనటువంటి విశ్వాసము, మరవనటువంటి విశ్వాసం మీరు మాకు అనుగ్రహించండి. ఈరోజు
మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ దీని నుండి మీరు మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. నా హృదయంలో ఆ మాటలను స్థిరపరచండి. ఆ మాటల ప్రకారం నేను నడవటానికి, మీ ప్రియులైనటువంటి మీ బిడ్డలు నడవటానికి నాయన మీ కృపను అనుగ్రహించమని, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ప్రభువా బిడ్డలను దీవించమని, ప్రత్యేకంగా మీకు నాయన మీ నామానికి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.